హాయ్ అండి, నేను జైరాజ్. ఇవి మన రేజా అసిల్ చిక్స్ అండి ఇవి. సో మంత్లీ వీడియో పెడతానని చెప్పేసి అన్నాను కదా. పిల్లలు యాక్చువల్గా 1 month తర్వాత మనం బయటకు వదులుతాం. 25 to 30 daysలో వదులుతాము. యాక్చువల్లీ 29 days అండి ఇది కరెక్ట్గా. ఈ వీడియో తీసినప్పుడు తీసారు 1 week అయింది. ఇంకా అప్లోడ్ చేయడానికి ఈ టైంలోకి అప్లోడ్ చేయలేదు. సో ఇది 29 days చిక్స్ అండి అవి. సో మనం 29 days 30 days కంప్లీట్ అయింది, కానీ ఎలాంటి వ్యాక్సినేషన్ కానీ మెడిసిన్ కానీ వేయలేదు. కానీ చిక్స్ అన్నీ హెల్తీగానే ఉన్నాయి. యాక్చువల్లీ హెల్తీగానే ఉంటాయండి అవి. మనం పెంచే పద్ధతిలో పెంచితే అన్నీ బాగానే ఉంటాయి. సో పిల్లల్ని పెంచడం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మనం కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం అవి చాలా బాగా పెరుగుతాయి. ఒక్కడు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉండదండి. అది ఏదైనా ఎత్తుకెళ్ళిపోవాలి తప్ప మామూలుగా అయితే ఏదైనా డిసీజ్లో చచ్చిపోవడం అనేది చాలా చాలా తక్కువే ఉంటాయి. మనం ఏదైనా సరే మనం పరిమితి మించి మాత్రం ఏది చేయకూడదండి. అది యాక్చువల్గా కోళ్ళు ఎన్ని ఉండాలో, ఎంత ఏరియాకి ఎన్ని ఉండాలో తెలిసి ఉండాలి. అలా ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇవి ఆల్రెడీ 1 month 29 days చిక్స్ అండి ఇవి. సో వీటికి ఇచ్చే ఫీడ్ గురించి అయితే మనం ఈ 1 month కూడా మనం పెట్టేవి నూకలు, వరి నూకలు, ప్లస్ గోధుమలు, ప్లస్ ఇంకా వచ్చేసి ఈ మొక్కజొన్న కలుపుతామండి, ప్లస్ ఉలవలు కలుపుతాము. వీటన్నిటిని కలిపేసి మనం ఒకటి నూకలుగా ఆడిస్తాము. బాగా నూకలుగా ఆడిచ్చేసి వాటిని డైలీ వీటిని ఇస్తాం. మధ్యాహ్నం మాత్రం తవుడేస్తాం. ఇవి చాలా హెల్తీగా ఉంటాయండి ఇలా ఫీడ్ ఇస్తే.